హాయ్ అండి, వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్. ఈరోజు నేనైతే అరటికాయలతో కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ అరటికాయ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం 2 మీడియం సైజ్ అరటికాయలు తీసుకున్నాను. ఈ అరటికాయ ముక్కలకు పైన తప్పక పీల్ చేసేసి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు కలిపిన వాటర్లో వేసుకోవాలి. అరటికాయ ముక్కలను ఈ విధంగా ఉప్పు పసుపు కలిపిన వాటర్లో వేసుకోవడం వలన అరటికాయ ముక్క అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వీటిని శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అరటికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ బియ్యం పిండి, అలానే 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత అరటికాయ ముక్కలను 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండును శుభ్రంగా క్లీన్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయకుండా 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే చిటికెడు మెంతులు వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పొడిలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో 1 ఇంచ్ అల్లం, అలానే ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ముక్కలను మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అరటికాయ ముక్కలను ఎక్కువసేపు ఫ్రై చేయడం వలన అరటికాయ అనేది మరీ సాఫ్ట్గా మగ్గిపోతుంది. ఈ విధంగా అరటికాయ ముక్కలను 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఒక 2 నిమిషాల పాటు అలా వేపుకోవాలి. ఆయిల్ అనేది చుట్టూ ఈ విధంగా రిలీజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు అలా వేపుకోవాలి. ఒక నిమిషం వేపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలానే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 2 నిమిషాల పాటు అలా వేపుకోవాలి. ఇలా వేపుకునేటప్పుడు చుట్టూ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం వేపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్పై మూత పెట్టుకొని కర్రీని మగ్గించుకోవాలి. కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. అరటికాయ కర్రీ అనేది ఈ విధంగా మరీ చిక్కగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా మీడియంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, అరటికాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది.